ప్రధానంగా మంత్రిగా కాబోతున్నారు మల్రెడ్డి రంగారెడ్డి అనేటువంటి ప్రచారం నడుస్తున్నది. మీ వర్గాలు కావచ్చు అంతా కూడా మల్రెడ్డి రంగారెడ్డి అయితేనే కరెక్ట్ మంత్రిగా అనేటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. దీన్ని ఏకీభవిస్తారా? ప్రజలు ఏమి కోరుకుంటే అదే చేయాలంటున్నాం మేము కూడా. మల్రెడ్డి రంగారెడ్డి కావాలనుకుంటే మా ముఖ్యమంత్రి గారు అధిష్టాన వర్గం వెంటనే తీసుకోవాలి. మల్రెడ్డి రంగారెడ్డితో పని లేదనుకుంటే వదిలేసిన పర్వాలే, కానీ జిల్లాలే వదిలేస్తే అది ప్రజలకు నష్టం జరుగుతుంది. మల్రెడ్డి రంగారెడ్డిని ఒక్కరిని చూడవలసిన పని లేదు. రంగారెడ్డి జిల్లాను హైదరాబాద్ జిల్లాను ఎప్పుడు ఉమ్మడి జిల్లాలుగా ఉంటాయి. రెండు జిల్లాలో ఈరోజు మాకు ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. మేము ఎన్ని చెప్పినా ఏది చేసినా కార్యకర్తలకు నాయకుడు అనేటోడు అందుబాటులో లేకపోతే, అక్కడ అడ్మినిస్ట్రేషన్ లేకపోతే పక్క చూపులు చూస్తారు అనేదానికి మొన్న జరిగిన ఎన్నికలే నిదర్శనం. రేపో మాపో రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టున్నారు. వాళ్ళ చేరిక మల్రెడ్డి రంగారెడ్డికి ఏమైనా మైనసా? మల్రెడ్డి రంగారెడ్డికి ఎవ్వరితోని మైనస్ లేదు, అయితే ప్రజలతోని మైనస్ కావాలి. నేను ప్రజల మనిషిని, ప్రజల కోసం పనిచేస్తా. ఎవరు వచ్చినా ఎవరు రాకున్నా ఎవరి శక్తి వానికే ఉంటుంది. మొత్తం మరి హైదరాబాద్ రంగారెడ్డిలో అందరూ ఓడిపోయినారు. మల్రెడ్డి రంగారెడ్డి ఎందుకు గెలిచిండు? 32 మందిలో మల్రెడ్డి రంగారెడ్డి ఒకడే గెలవడానికి కారణం ఏంది? ప్రజలల్లో ఉంటాం కాబట్టి గెలవగలిగినాం. ప్రజలల్లో ఉండాలని కోరుకుంటున్నాం. అట్లాంటి సమయత్వం చేసి మాకు ఈ జిల్లాకి అడ్మినిస్ట్రేషన్ పరంగా ఎవరికన్నా అప్పచెప్పండి. జిల్లాకు అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం ఇచ్చినట్టు రంగారెడ్డి హైదరాబాద్కి ఇవ్వమని డిమాండ్ చేస్తాం. చివరికి ఒక ప్రశ్న, కారును కాంగ్రెస్ ఖాళీ చేస్తున్నదా లేక వాళ్ళే కారు దిగి కాంగ్రెస్లోకి వస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ ఎవరిని కూడా ఖాళీ చేస్తలేదు. వాళ్ళు లైన్ కట్టి వాళ్ళ భవిష్యత్తు కోసం కావచ్చు, వాళ్ళు చేసిన అక్రమాలను అడ్డుకుంటేందుకు కావచ్చు, వాళ్ళు చేసేటువంటి తప్పులను ఎత్తి చూపకుండా కావచ్చు, అట్లా వచ్చేటోళ్ళు ఉన్నారు. నీతి నిజాయితీగా వచ్చేటోళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరో తర్వాత తెలుస్తుంది, కానీ ఇప్పుడు ఏం చెప్పలేము. అది ఎంతమంది వచ్చే అవకాశం ఉంది రేపో మాపో కాంగ్రెస్లో? అసలు మొత్తం ఖాళీ కానికనే తయారున్నారు వాళ్ళు. రానికే ఎవరు కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి గారు రా అని అంటలేడు. వాళ్ళు వస్తున్నారు, మేము తీసుకుంటున్నాం. మల్రెడ్డి రంగారెడ్డికి ఎవరైనా టచ్లో ఉన్నారా? మేము పార్టీలో జాయిన్ అవుతున్నాం. తప్పకుంటున్నారు, ఎందుకు లేరు? అవన్నీ మీకు చెప్పాం మేము. అది పార్టీ అధిష్టాన వర్గం చూసుకుంటుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.